హాయ్. నమస్తే అండి. నేను ఈరోజు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్. మనము మనం తీర్థయాత్రకి వెళ్ళినా, జర్నీ చేసినప్పుడైనా మనం ఒకసారి బయట ఫుడ్ తినాల్సొస్తుంది. అప్పుడు ఎలాగైనా తప్పదు తినాలి. అంతేగాని ఒక అలవాటు ప్రకారంగా జంక్ ఫుడ్డు, బయట ఫుడ్డు అలవాటు చేసుకోకూడదు. ఎంత వీలైతే అంతవరకు ఇంటి ఫుడ్డే తినాలి. మనం తీర్థయాత్ర చేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు తప్పదింక. అప్పుడు ఎలాగైనా బయట ఫుడ్ తినాలి. అలాగని మనం బయట ఫుడ్డు చాలా అవాయిడ్ చేయాలి. మసాలా ఫుడ్డు, ఆయిల్ ఫుడ్డు చాలా అవాయిడ్ చేయాలి. చెప్పలేం. ఒక దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర బాగోదని చెప్పలేం. అలాగని మన ఆకలి తీర్చేది ఎక్కడైనా మంచి ఫుడ్డే. కానీ మన ఇంట్లో ఉన్న ఫుడ్డు బయట ఎక్కడ ఉండదండి. అందుకే అప్పట్లో మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టేవాడు. సద్దన్నము, పొద్దున్న రాగి జావ, రాగి సంగటి, రాత్రి మిగిలిపోయిన పెరుగన్నం పొద్దున్న ఉల్లిపాయ నంచుకోవడం. అదే దాన్ని సద్దన్నం అంటారు, రాత్రి అన్నం అంటారు. మజ్జిగ ఎక్కువ అవే తాగేవాడు. రాగి జావ తాగేవాడు, రాగి సంగటి, కొన్న మజ్జిగ అన్నము, కొన్న మీద పెట్టేవాడిని అప్పట్లోని చాలానా. ఇప్పుడేంటి బ్రెడ్, పిజ్జాలు అన్నీ వచ్చేసాయి. కానీ ఒకప్పుడు మంచి ఫుడ్ తినేవాడు. రాగులతోని దంపుల బియ్యంతో తీసుకునేవాడు. బౌల్ రైస్ చాలా మంచి ఫుడ్ తిని ఇప్పుడు 130, 140 చాలా బతికి ఉండేవాడండి. ఎప్పుడైనా సరే మంచి ఫుడ్డు, మంచి ఆహార పదార్థాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కానీ ఆహారం తినేటప్పుడు టైంకి తినండి. పొద్దున్న 9 లోపు టిఫిన్ తినండి. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు భోజనం తినండి. 4 నుంచి 7 స్నాక్స్ తినండి. రాత్రి 7 గంటలలోపు 7 నుంచి 8 లోపు తినండి భోజనము. చాలాసార్లు రాత్రి 11 గంటలకు భోజనం చేసి పడుకుని ఫోన్ అన్నీ చూస్తారు. దానివల్ల ఆరోగ్యము చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. మన ఆహారం తినే వెంటనే చాలామంది పడుకుంటున్నారు. అలా చేయకూడదు. ఆహారం తినిన తర్వాత చిన్న వాకింగ్, చిన్న ఎక్సర్సైజ్ లాంటిది చేయాలి. అప్పుడే మనం బాగుంటాము. ఒకప్పుడు పూర్వకాలపు 7 గంటలకి ఫుడ్ తినేసి మళ్ళీ రైతులకి ఏ పనులు చేసేవారు. 9 పడుకునేవారు. ఎక్సర్సైజ్ అడిగేది. మనం తినేసి వెంటనే పడుకుంటున్నాము. ఆ కడుపులో ఉండిపోతుంది. పొద్దున ఉబ్బడం అవన్నీ పడుకునేప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. కడుపున ఎక్కువైపోవడం, లావు అయిపోతాం అన్నమాట. మనం ఎప్పుడు తినేసిన తర్వాత ఒక పావు గంట కానీ అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనం బాగుంటాము. అర్థమైందా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మంచి ఆహారం తీసుకోండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట పట్టి కొట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోతున్నాడు.